నియోజకవర్గం వైస్ చైర్మన్ ఎన్నికకు మొన్న 3వ తారీఖు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు పూర్తిగా 30 మంది కౌన్సిలర్స్ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుని మున్సిపల్ ఆఫీసులోకి వెళ్ళడం జరిగింది. మున్సిపల్ ఆఫీసులో టీడీపీ మనుషులందరూ ఆఫీసులోకి వచ్చి కౌన్సిలర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. తర్వాత 3వ తారీఖు వాయిదా వేసి శాంతి భద్రతల రీత్యా 4వ తారీఖు ఎలక్షన్ పెడతామని చెప్పి 3వ తారీఖు వాయిదా వేసి 4వ తారీఖు పెట్టడం జరిగింది. 4వ తారీఖు కూడా మొత్తం 27 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. సేమ్ సీన్ రిపీట్ అయిన 4వ తారీఖు కూడా వేలాదిగా టీడీపీ కార్యకర్తలు, తుని నియోజకవర్గంలో ఉన్న రౌడీ షీటర్లు, అదేవిధంగా చాలామంది మద్యం సేవించి మళ్ళీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, తోళ్లాడడం, ఇబ్బంది పెట్టడం, మళ్ళీ 4వ తారీఖు కూడా సేమ్ మళ్ళీ వాయిదా పడి ఈ రోజుకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే నిన్న సాయంత్రం నుంచి మా నాయకుల్ని అందరినీ అరెస్ట్ చేయడం, అదుపులో తీసుకోవడం, మండలాల నుంచి తొండంగి మండలం నుంచి కానీ, కోటనందూరు మండలం నుంచి కానీ, తుని మండలం నుంచి కానీ ఏ నాయకుల్ని కూడా టౌన్లోకి రానియకుండా భయభ్రాంతులకు గురి చేసి మా నాయకులు ఇప్పుడు కూడా స్టేషన్లోనే ఉన్నారు. 144 సెక్షన్ ఉంది, సెక్షన్ 31 ఉంది. ఇలా మాట్లాడి మా నాయకులందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఆఖరికి కోఆప్షన్ మెంబర్ అయినటువంటి చైర్మన్ గారి హస్బెండ్ని కూడా ఇంటికి వచ్చి దౌర్జన్యంగా జీపులో ఎక్కించి తర్వాత ఇక్కడ ఉన్న కౌన్సిలర్ని కిడ్నాప్ చేసి తీసుకుపోదామని ప్రయత్నం చేయగా నేను వచ్చి అడ్డుకుని బయట తలుపులు వేసి తాళాలు వేసి ఆ తలుపు దగ్గర నుంచి ఉన్న పరిస్థితి. మాకేమో 144 సెక్షన్ 31 అంటున్నారు. వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, రౌడీ షీటర్లు, గోండాలు ఇంటి చుట్టూ తలుపులు బద్దలు కొడుతూ రకరకాలుగా ముందుగా ప్లాన్డ్గా పోలీసులు వచ్చి సీసీటీవీ సర్వేలెన్స్ అంతా తీసి పారేశారు. ఇంటికి సంబంధించిన సీసీటీవీ సర్వేలెన్స్ అంతా తీసి పారేశారు ప్లాన్డ్గా పోలీసులు వచ్చి. ముఖ్యంగా తుని రూరల్ సిఐ చెన్నకేశవరావు. ఎందుకంటే గతంలో కాపునాడు కేసులో కూడా నేను లేకపోయినా అతని మీద దాడి చేశానని నా మీద 11 కేసులు కట్టినాడు సిఐ. అతను తునిలో భయభ్రాంతులు సృష్టించి వాళ్ళు ఏం చేయాలనుకుంటుంది, ఎంత అరాచకం చేయాలంటే అంత అరాచకం. ఎందుకంటే కౌన్సిలర్లు ఎక్కువ మహిళా కౌన్సిలర్లు ఉన్నారు మా దగ్గర. ఇందులో పాపం గర్భవతులు కూడా ఉన్నారు. వాళ్ళని దుర్భాషలు ఆడుతూ మహిళలను తీసుకొచ్చి బయట నుంచి పోలీసులు మహిళలను తీసుకొచ్చి ఎవరన్నా దొరికితే చేతితో లాక్కుపోదామని, తాళాలు పగలగొట్టేస్తామని, ఇల్లు బదలగొట్టేస్తామని రకరకాల భయభ్రాంతులకు గురి చేశారు. ఈరోజు కూడా మేము 17 మంది తుని మున్సిపల్ ఎలక్షన్ కౌన్సిలర్లు మొత్తం 30 మంది, 17 మంది మీ ఎదురుగుంటా ఇక్కడే కూర్చున్నారు. విప్ కూడా పట్టుకెళ్ళి ఎలక్షన్ ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది. 17 మంది సంతకాలు పెట్టిన విప్ కూడా పట్టుకెళ్ళి ఎలక్షన్ ఆఫీసర్కి సంతకాలు పెట్టి ఇవ్వడం కూడా జరిగింది. మేము అడుగుతున్నాం, బలం ఉంది కదా అని చెప్పేసి మీరు దౌర్జన్యం చేసేద్దాం అనుకుంటే మా నాయకులందరినీ పోలీస్ స్టేషన్లోని లేకపోతే అరెస్టులు చేసి దౌర్జన్యం చేసి మీరు బలం ఉంది కదా అని చెప్పేసి మీరు దౌర్జన్యం చేసేద్దాం అనుకుంటే నేను కూడా పిలిపిస్తున్నాను. చలో తుని అని చెప్పి జిల్లా పిలిపిస్తున్నాను. జిల్లా అధ్యక్షుడిగా ఈ కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యకర్తలందరూ కూడా రేపు తుని రావాల్సిందిగా, ఖచ్చితంగా ఈ అన్యాయాన్ని మనం ఎదుర్కొందాం. మన 17 మంది కౌన్సిలర్లని, ఈ 17 మంది కౌన్సిలర్లని కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ వచ్చి దగ్గరుండి మేము తీసుకెళ్తాం, మాది బాధ్యత అని చెప్పి తీసుకెళ్తే వారికి అప్పచెప్పి ఈ 17 మంది కౌన్సిలర్ని కూడా వారికి అప్పచెప్పి ఎలక్షన్ రేపు సజీవుగా, రేపు మళ్ళీ ఎలక్షన్ పెట్టాడు కాబట్టి సజీవుగా జరిగేలా చూడాలని చెప్పేసి
నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ప్రతి నాయకుడికి జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడికి కూడా రేపు చేలో తుని పిలిపిస్తున్నాను. అందరు నాయకులు కూడా తుని రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.